జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్గా ఉండే కంపెనీకి ఆయనకి సంబంధం లేదు. నీ వైఫ్, నీ శ్రీమతి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉంటే నీకు సంబంధం లేదు. ఏంద్ర ఇదే? నాకు అర్థం కదా. ఇదే మెంటల్ ఫ్యామిలీయా ఏంది ఇదే? వైఎస్ షర్మిల నాకు వాటా ఉంది అంటుంది. ఏం షర్మిలమ్మ, వైఎస్ కుటుంబం అంతా ఈ పాపిస్ట్ డబ్బుల కోసం పోరాటం తప్పితే ఇంకొకటి లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఇద్దరికి జరుగుతుండే యుద్ధంలో ఈ సాక్షి పేపర్ వాటాల దగ్గర జరిగిన యుద్ధమే. ఇట్ ఈస్ ఎ ఫైట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డిస్ కంపెనీస్. రాజశేఖర్ రెడ్డి అడ్డంగా పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకున్న వ్యక్తులు, ఆ కుటుంబం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటున్నారనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఆయన చెప్పింది మన పోలవరము రాజశేఖర రెడ్డి కళ అంతే. నీకు వచ్చి కళ్ళ చెప్పాడా? పోలవరం షర్మిల పోలవరం కళ నాకు అని ఏ అమ్మ ఆడుతున్నావు? పోలవరం తీసుకొని వచ్చింది ఎవరు? అసలు కట్టించింది ఎవరు? 70% దాకా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు, సిబిఎన్ గారు. మీరు పోలవరం రాజశేఖర రెడ్డి కళ, నాగార్జున సాగర్ రాజశేఖర రెడ్డి కళ, కాటన్ ధరగట్టింది కూడా రాజశేఖర రెడ్డి కళ అని చెప్పండి. ఆ బ్యారేజీ కూడా రాజశేఖర రెడ్డి కట్టించేసింది. అంతా అంతా ఆయనే. మీ పేర్లు వేసేసుకోండి. వైఎస్ విజయం ఎవరికి వస్తుంది? ఏమోలే, ఒక సగం భాగం ఇట్టి పంపిస్తుంది, సగం భాగం ఇట్టి పంపిస్తుంది ఏమో చీల్చుకొని. మాకేం తెలుసా? అది నాటకం కాకపోతే ఏందయ్యా ఇద్దరిది? ఆమె వచ్చేసి ఇప్పుడు అంతా సూపర్గా అబ్బా అంతా అన్నీ వచ్చేసి తిరిగేసేసి అంతా పోలవరం గీలవరం పెద్ద పెద్ద నాయకులు కూడా మాట్లాడినట్టు మాట్లాడలేరు. ఇప్పుడు అంతా వచ్చేసి అబ్బా అసలు ఇరగ తీసేస్తుంది. నువ్వు కాళేశ్వరం సంగతి చూడబామ్మ. ఫస్ట్ కాళేశ్వరం అని చెప్పా. ఇప్పుడు ఏం చేసావా? ఏడుకొచ్చి ప్రాజెక్టులో డాడీ సరేగానా? రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎన్నిసార్లు చెప్తా ఒక్క స్పీచ్లో? ఇన్లాక్ సస్తున్నావా? ఒరే ఆపండి రా పిల్లని, చెప్పండి రా అంటున్నాడు రాజశేఖర రెడ్డి. మీకు ఇండివిజువాలిటీ లేదా? మీకు స్వతంత్రం లేదా? మీ పేరు చెప్పుకొని రాజకీయం చేసుకోలేరా? చెప్పుకోండి పెద్ద ఆయన పేరు, మేము కాదంటాం. ఒకసారి 2 సార్లు రాజశేఖర్ అనిల్ ఏం చేశాడా? అనిల్ నర్సారావుపేట ఆయన లేదంటున్నాడు కదా, ఒప్పుకున్నాడంట. ఓకే రైట్. అనిల్ ఏంది నర్సారావుపేటకి పోయేది ఏంది? ఏమైనా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి తలకాయ పోయిందా? తలకాయ పోయినట్టుంది అతనికి. కాదయా, అనిల్ కుమార్ యాదవ్ 4 నుంచి 5 లక్షల మెజారిటీ వస్తుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నెల్లూరు టౌన్లో. మీరందరూ నవ్వుతున్నారు ఎందుకు? 4 లక్షల ఓట్లు లేవు కదనా? మిగతా వాళ్ళు అందరూ వేస్తారయ్యా. వైజాగ్ కోడు అందరూ వచ్చేసి అంతా మొత్తం ఈయనకే 4 లక్షల ఓట్లు. నేను అడిగేది, బ్రహ్మాండంగా చేశాడు ఆయన, పొగిడేరు అందరూ. ఆ పోలవరం డైలాగ్ ఏందా? 0.5%, 10%, 30%, 2% చేస్తాం, మేము చేస్తాం, చేసి చూపిస్తాం అనిన వ్యక్తి ఈరోజు నెల్లూరు టౌన్ నుంచి మారుస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు అని అడుగుతున్నా. అంటే మేము చెప్పింది కరెక్ట్. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు పట్టణంలో అట్టర్ ఫెయిలియర్. ఈరోజు వైసీపీ నాయకులకి అనిల్ కుమార్ యాదవ్ ఒకటే అడుగుతానయ్యా, నువ్వు ఇంత పొగడుతుంటావు కదా అనిలా ఆ ప్రాజెక్ట్ ఒకటి ఉంది చూడు, మర్చిపోయారేమో మీరా? అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరా? 90% అయిన ప్రాజెక్టుని 10% కంప్లీట్ చేయలేకపోయారా 5 ఏళ్లలో? ఆ కాంట్రాక్టర్ వదిలేసి పారిపోయాడా? 100 కోట్ల రూపాయలు ఇచ్చుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయిండేది. మీరు
అభివృద్ధి గురించి మాట్లాడతారా? మేమైతే నెల్లూరు పట్టణ ప్రజలు తరపున నేను అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డిని, అనిల్ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేదానికి లేదు, మేము ఒప్పుకోం. అనిల్ ఇక్కడే ఉండాలి, అనిల్ ఇక్కడే ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, చేయమని వైసీపీలో 35,000 నుంచి 45,000తో ఓడిస్తాము. నెల్లూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా మనవి చేస్తా ఉండాలి. ఉండు, చూస్తూ నీకు రేపు బాక్సులు దిగానే బద్దలవుతాయి. అప్పుడు తెలుస్తుంది మీకు కొవ్వు 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 ఎక్కువైపోయింది. కొవ్వా ఆ కొవ్వు తగ్గించి 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 భూమిలోకి పెట్టేస్తామని కూడా నేను మనవి చేస్తాను.